ఆ ఊరిలో సాయంత్రం 6 తర్వాత ఎవరు బయటికి రావడానికి ధైర్యం చేయరు. ఎందుకు అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కాబట్టి. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుంది? మీరు ఇప్పటి వరకు చాలా ఊర్ల గురించి విని ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఊరి గురించి వింటే మీకు కూడా భయం వేస్తుంది. ఆ ఊరి పేరు నల్లగూడెం. ఈ ఊరు అడవుల మధ్యలో ఉంటుంది. పట్టణం నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పగలు ఊరిలో ఉన్న వారందరూ ఎవరి పనుల్లో వారు ఉంటారు. కానీ సాయంత్రం 6 గంటలు దాటగానే ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఊరిలో ఒక రూల్ ఉంది. సాయంత్రం 6 అవగానే ఎవరు బయటికి రారు. ఎందుకు అంటే ఎవరైనా ఆ ఊరు రూల్ బ్రేక్ చేస్తే వాళ్ళను మళ్ళీ ఎవరు చూడరు. ఇది కేవలం భయపట్టే కథ అనుకుంటున్నారా? కాదు. ఒకసారి ఏమైంది అంటే రమేష్ అనే యువకుడు ఆ ఊరికి కొత్తగా వచ్చాడు. అతనికి కూడా అందరూ ఆ రూల్స్ గురించి చెప్పారు. కానీ అతను నమ్మలేదు. ఏమైతుంది బయటికి వెళ్తే? సరే నేను వెళ్ళి చూసా, ఏమైతే అది అవుతుంది అని ఒకరోజు సాయంత్రం 6 తర్వాత బయటికి వచ్చాడు. ఎందుకంటే అతని ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. బయటికి షాప్కి వెళ్ళాడు. అంతే, అతను వెళ్ళిన దారి నుండి ఒక వింత శబ్దం వినిపించింది. గుర్ర గుర్రమని వినిపించింది. అంతే, అతను మరుసటి రోజు ఎవరికీ కనిపించలేదు. అతని చెప్పులు మాత్రం ఊరి చివర ఉన్న పాత బావి దగ్గర కనిపించాయి. ఆ ఊరిలో వారందరూ కలిసి పోలీస్ కేసు పెట్టారు. అసలు ఆ యువకుడి చెప్పులు మాత్రమే ఆ పాత బావి దగ్గర ఎందుకు దొరికాయి? ఆ అబ్బాయికి ఏమయ్యింది అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు కూడా ఆ అబ్బాయి గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చివర ఉన్న పాత బావి దగ్గర చెప్పులు కనిపించాయి. ఊర్లో వారందరూ కలిసి పోలీస్ కేసు పెట్టారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అప్పుడు ఆ ఊరి పెద్దలు చెప్పిన నిజాము. ఈ నిజాన్ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎన్నో సంవత్సరాల క్రితం ఆ ఊరిలో ఒక పెద్ద అన్యాయం జరిగింది. ఒక అమాయక కుటుంబాన్ని ఆ ఊరి వాళ్ళు కలిసి ఆ బావిలో పడేశారు. ఆ రోజు నుండి ఆ ఆత్మలు ఊరిలో తిరుగుతున్నాయని, సాయంత్రం 6 తర్వాత ఎవరైనా కనిపిస్తే వాళ్ళను తీసుకెళ్తున్నాయని చెప్పారు. ఈ ఒక్క తప్పు వల్ల ఆ ఊరు మొత్తం శిక్షను అనుభవిస్తుంది. సాయంత్రం 6 తర్వాత బయటికి రాకపోవడానికి కారణం ఇదే. అప్పటి నుండి సాయంత్రం కాగానే తలుపులు మూసివేశారు. వీధిలో లైట్లు ఉండవు, పిల్లలు బయట ఆడుకోరు అని ఆ ఊరి పెద్దలు చెప్పారు. ఆ ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సాయంత్రం తర్వాత బయటికి తిరగవద్దని చెప్తారు. మీరు కూడా ఆ ఊరు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు వెళ్ళే ధైర్యం చేస్తే గనక కామెంట్లో చెప్పండి. ఇలాంటి రహస్య కథలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి రహస్య కథలు మీకు అందుతూనే ఉంటాయి. లైక్ అండ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇలాంటి కథలు మీకు అందుతూనే ఉంటాయి. రహస్య కథలు